హాయ్ గైస్, నేను ఇప్పుడే రాజాసాబ్ మూవీ అయితే చూసొచ్చానమాట. మీకు ఆల్రెడీ రివ్యూ కూడా చెప్పాను. మూవీ అయితే చాలా బాగుందన్నమాట. లాస్ట్ 40 నిమిషాలు అయితే చాలా బాగుంది. నేను మీకు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఏంటి అనంటే నాకు ఈ రాజాసాబ్ మూవీ చూసిన అంటే లాస్ట్ ఆ 40 నిమిషాలు చూసినంత సేపు ఏమనిపించిందనంటే నాకు మహాభారతంలో కొన్ని రెఫరెన్స్‌లు అయితే గుర్తొచ్చాయన్నమాట. మేబీ ఆ రెఫరెన్స్‌లను బేస్ చేసుకునే రాజాసాబ్ సినిమా తీశారేమో అని అయితే నాకు అనిపించింది. సో వాటి గురించి అయితే మీకు ఇప్పుడు చెప్తాను వినండి. ఏంటి అనంటే నాకు తెలిసి డైరెక్టర్‌కి ఈ కథ తీయాలి అని ఎప్పుడు అనిపించి ఉండొచ్చు అనంటే 'కల్కి' సినిమాలో ప్రభాస్ గారు వచ్చేసేసి కర్ణుడి పాత్ర వేసినప్పుడు మేబీ అలా అనుకోని ఉండొచ్చేమో. ఎందుకు అనంటే మనకి అంటే 'రాజాసాబ్' సినిమాలో లాస్ట్ 40 నిమిషాలు వచ్చేసేసి మొత్తం ఇల్యూజన్స్ అన్నమాట. తన మైండ్‌తో ఏంటి అనంటే లిటరల్‌గా గేమ్ ఆడుకుంటాడు విలను. ఓకేనా. ఎలా అంటే తనకి ఎలా అంటే తనని అంత వీక్ చేసేస్తాడనమాట. తన మైండ్ అంత వీక్ చేసేస్తాడు. తను ఎలా అంటే ఆ ఎమోషన్స్‌లోనే పడి తిరిగిపోతూ ఉంటాడనమాట. అక్కడ వాళ్ళ అవ్వకి అంటే వాళ్ళ నానమ్మకి ఏమైపోతుందో అని చెప్పి తెలియక అంటే బాధపడుతూ ఉండడం. తను ఎక్కడున్నాడో తెలుసుకోకపోవడం. తను అంటే ఆ విలన్ ఆడిపించే ఆ ఆటలో తను ఆడిపోతూ ఆ ఇల్యూజన్స్‌లో తను పడైతే కొట్టుకుపోతుంటాడనమాట. అంటే చాలా బాధపడతాడనమాట. దాని తర్వాత వాటన్నిటిని ఓవర్‌కమ్ చేసి తన ఫీలింగ్స్ అన్నిటిని తన అంటే ఎమోషన్స్ అన్నిటిని వాటన్నిటిని చాలా కంట్రోల్ చేసుకొని తర్వాత తను చాలా కాన్సంట్రేటెడ్‌గా తను ఎంత అంటే తన మీద ఎన్ని ఇల్యూజన్స్ పెడుతున్నా గానీ తను ఆ సిట్యుయేషన్ నుంచి బయటకు వచ్చి తనకంటూ ఒక సిట్యుయేషన్ తనకంటూ ఒక బౌండరీస్ గీసుకొనేసేసి ఆ ట్రాప్‌లో పడిపోకుండా తనను తను కాపాడుకొని విలన్ని ఎండ్ చేస్తాడు చూడండి. అంటే ఆ సామ్రాజ్యాన్ని అంతటిని ఎండ్ చేస్తాడు చూడండి. అక్కడ ఉంటదన్నమాట మెయిన్ విషయం. ఏంటి అనంటే ఘటోత్కచుడికి కర్ణుడికి మధ్య జరిగిన యుద్ధం అన్నమాట. ఆ రోజు అంటే ఏం జరుగుతుందనంటే అభిమన్యుడిని చంపేసిన తర్వాత జయద్రథుడి వధ జరిగిన తర్వాత రాత్రి యుద్ధం జరుగుతదన్నమాట. అప్పుడేం జరుగుతుంది అనంటే కృష్ణుడికి తెలుసు కదా! రాత్రి యుద్ధం జరిగితే ఏమవుతదనంటే రాక్షసుల యొక్క శక్తులు చాలా పెరిగిపోతాయన్నమాట. అప్పుడేం చేస్తాడంటే ఎందుకంటే కర్ణుడి దగ్గర శక్తి ఆయుధం అప్పటికి ఉంది. సో ఆ ఆయుధాన్ని ఎలాగైనా వేస్ట్ చేపించాలి అని చెప్పి ఏం చేస్తాడనంటే ఘటోత్కచుడిని కర్ణుడి ముందుకైతే యుద్ధానికైతే పంపిస్తాడనమాట. అప్పుడు ఘటోత్కచుడు వెళ్ళి కర్ణుడితో అయితే చాలా బాగా అయితే ఫైట్ చేస్తాడనమాట. అప్పుడు వస్తాయన్నమాట ఈ ఇల్యూషన్స్. ఘటోత్కచుడు ఏంటి అనంటే ఇల్యూషన్స్‌తో ఆడుకుంటాడనమాట కర్ణుడితో. ఎన్ని అనంటే వేల కొద్దీ ఇల్యూషన్స్ అనమాట. అంటే కర్ణుడు అక్కడే ఉంటాడంట. తన మీదకేవో పెద్ద పెద్ద కొండలొచ్చి పడుతున్నట్లు, తన దగ్గరికి ఎవరెవరో పెద్ద పెద్ద రాక్షసులొచ్చేసేసి చంపుతున్నట్టు, తన మీదకి వేల లక్షల కోట్ల బాణాలొచ్చి పడుతున్నట్లు, అలా ఒకటి కాదు, 2 కాదు ఎన్నో రకాల ఇల్యూజన్స్ అనమాట. అంటే తను అలాగే ఉంటాడు. తన చుట్టూ తనకి ఏం జరుగుతుందో తనకు అర్థం కాదనమాట. ఏదేదో జరిగిపోతుంటది. బట్ కర్ణుడు ఏంటి అనంటే ఆ సిట్యుయేషన్స్‌లో తను ప్రయోగించే ఎన్నో రకాల ఇల్యూజన్స్‌ని వాటన్నిటిని ఓవర్‌కమ్ చేస్తాడనమాట. ఎలాగానంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్ అవుతారనమాట. ఏంటి అనంటే చిన్నప్పటి నుంచే వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్‌ని, వాళ్ళ ఫీలింగ్స్‌ని వాటన్నిటిని కంట్రోల్ చేసి పెట్టుకుంటాడనమాట. ఎందుకు అనంటే వాళ్ళు వీక్ అయ్యేది ఎక్కడ అనంటే వాళ్ళు ఎక్కడైతే ఎమోషనల్‌గా బాండ్ అయ్యి ఉంటారో. ఇక్కడ 'రాజాసాబ్' మూవీలో కూడా చూస్తే వాళ్ళ నానమ్మకి ప్రభాస్ గారు వచ్చేసేసి చాలా ఎమోషనల్‌గా బాండ్ అయిపోతారనమాట. సో ఎప్పుడైతే విలన్ వచ్చి ఆమెను టచ్ చేసి ఆమెకు సంబంధించినటువంటి ఈ మాయలన్నిటిని సృష్టిస్తాడో, ఆ మాయలకైతే పడిపోతాడనమాట ప్రభాస్ అక్కడొచ్చేసేసి. మొత్తం దాంట్లో అంటే ఎలా అంటే పిచ్చోడు లెక్క అయితే అయిపోతాడనమాట. సేమ్ అలాగే ఘటోత్కచుడు అయితే చేస్తాడనమాట ఆ యుద్ధంలో. నాకు తెలిసి ఈ రిఫరెన్స్ అన్ని అక్కడి నుంచే తీసుకొని ఉండొచ్చేమో. ఎందుకంటే నాకు సినిమా చూస్తున్న కొద్దీ అలాగే అనిపించిందనమాట. ఘటోత్కచుడు కర్ణుడిని ఎలా ఆడుకుంటాడో అలా ఆడుకుంటాడనమాట. లాస్ట్‌లో మీరు చూస్తే ఘటోత్కచుడు ఎలా పెద్ద శరీరం అంటే పెద్దగా అయిపోయేసేసి దాని తర్వాత ఘటోత్కచుడిని చంపేస్తాడో అంటే కర్ణుడు చంపేస్తాడు కదా శక్తి ఆయుధంతో. సో ఎలా చంపేస్తాడో దీంట్లో కూడా సిమిలర్‌గా అలాగే పెట్టారనమాట. పెద్దవాడుగా అయితే రాక్షసులాగా అయిపోతాడు. దాని తర్వాత ప్రభాస్ వచ్చేసేసి ఒక పంచ్‌తో అయితే చంపేస్తాడు కదా! సో, ఆ విజువల్స్ అవన్నీ కూడా నాకు చాలా రిలేటెడ్‌గా దానికి అనిపించిందనమాట. సో, ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటి అనంటే, అలాంటి మాయలన్నిటిని గాని సృష్టించినప్పుడు, అలాంటి ఇల్యూజన్స్ వాటన్నిటిని గాని సృష్టించినప్పుడు, వాళ్ళు ఎలా బయటకొచ్చారు అనేది మెయిన్ అనమాట. ఇక్కడ సినిమాలో ఎలా చూపిచ్చారో, అక్కడ కూడా అలాగే జరుగుతదనమాట. ఘటోత్కచుడు చేసినటువంటి ఎన్నో ఇల్యూజన్స్, ఎన్నో మాయలనొచ్చేసేసి కర్ణుడైతే అధిగమిస్తాడన్నమాట. ఎందుకు, ఎలా చేస్తాడనంటే, తన ఎమోషన్స్‌ని, తన ఫీలింగ్స్ అన్నిటిని కంట్రోల్‌లో పెట్టుకొని, అక్కడ ఏం జరుగుతున్నా గానీ దాన్నంతటిని పట్టించుకోకుండా తనకంటూ బౌండరీస్ గీసుకొని, వాళ్ళు పడేసే ట్రాప్‌లో పడకుండా బయటకొచ్చి వాళ్ళతో యుద్ధం చేస్తాడనమాట. సో, అలాంటి యుద్ధం అయితే చేస్తాడనమాట కర్ణుడప్పుడు. తను చేసే ఎన్నో మాయల్ని, ఎన్నో ఇల్యూజన్స్ చాలా వాటిలన్నిటిని డెస్ట్రాయ్ చేసి లాస్ట్‌కైతే ఘటోత్కచుడినైతే చంపుతాడనమాట. సో, వీటన్నిటిని చేయడానికి తనకేంటి అనంటే, తన శరీరంలో ఉండే శక్తి చక్రాలైతే అవసరమైతే అవుతాయన్నమాట. మన శరీరంలో అంటే ఆ చక్రాలకి ఏంటి సంబంధం అన్నట్లయితే మనం ఆలోచించొచ్చు. మీరు సినిమాలో కూడా గాని చూస్తే ఆ
అంటే ఆ శక్తి చక్రాలకి రిలేటెడ్ గానే వాళ్ళు చెప్పారనమాట. ఎందుకు ఆ శక్తి చక్రాలకి రిలేటెడ్ గా చెప్పారు అని అంటే, ఇప్పుడు నేను మీకు ఆ శక్తి చక్రాల గురించి చెప్పుకుంటూ వస్తా. సో ఎండ్ ఆఫ్ ది అంటే ఇదంతా అయిపోయిన తర్వాత మీకే అర్థం అవుతుంది ఎందుకు దానికి రిలేటెడ్ అన్నట్లు. ఓకే. సో మన శరీరంలో ఉండే శక్తి చక్రాలు ఏంటి అని అంటే, ఫస్ట్ మూలాధార చక్రం అనమాట. అది ఎలా అంటే, మన శక్తి చక్రాలు శరీరంలో శక్తి చక్రాలు ఎలా ఉంటాయంటే, మన వెన్నుపాము నుండి ఈ వెన్నెముకకు చివరి వరకు అయితే ఉంటాయన్నమాట. ఒక్కొక్క భాగం దగ్గర ఒక్కొక్క శక్తి చక్రం అయితే ఉంటది అనమాట. దాన్ని యాక్టివేట్ చేయాలి అని అయితే అంటూ ఉంటారు. ఫస్ట్ ఏంటి అని అంటే మూలాధార చక్రం అనమాట. అది ఎలా ఉంటదంటే వెన్నుపాముకి చివరైతే ఉంటదనమాట. దాన్నే మూల చక్రం అని కూడా అంటారు. ఏంటి అని అంటే అది మన మదర్ ఎర్త్‌కి చాలా దగ్గరగా ఉంటదనమాట. అది మనకి సపోర్ట్‌నిస్తది అన్నట్లయితే చెప్తూ ఉంటారు. రెండోదేందంటే స్వాదిష్టాన చక్రం. ఇదొచ్చేసేసి ఏంటంటే బొడ్డు కిందైతే ఉంటదనమాట. లైంగిక భాగాలకు సంబంధించిందనమాట. దాని తర్వాత మూడోదొచ్చేసేసి మణిపూర చక్రం. అదైతే కడుపులో అయితే ఉంటదనమాట. మనకి చాలా నమ్మకాలకి వీటన్నిటికైతే ప్రతీక అన్నట్లయితే అంటూ ఉంటారు. దాని తర్వాత అనాహత చక్రం. అదొచ్చేసేసి ఎక్కడ ఉంటదంటే మన హార్ట్‌కనమాట. మన అంటే మనకి తెలియకుండా ఈ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి చూడండి. వాటన్నిటినైతే అది కంట్రోల్ చేస్తూ ఉంటదనమాట. దాని తర్వాత విశుద్ధ చక్రం. అదొచ్చేసేసి ఇక్కడ ఉంటదనమాట మన గొంతు దగ్గర. మన వాక్చాతుర్యం గాని, మనం మాట్లాడేది ఇవన్నీ సంబంధించి దానికైతే వస్తదనమాట. దాని తర్వాత అజ్ఞ చక్రం అయితే వస్తదనమాట. అది మూడో కన్ను చక్రం అని కూడా అంటారు. అంటే ఏంటి అనంటే అంటే ఈ 2 కనుబొమ్మల మధ్యలో ముక్కుకి పైగా ఇక్కడ కరెక్ట్‌గా ఇక్కడ ఉంటదనమాట. అందుకనే మనం ఎప్పుడు బొట్టు మన సనాతన ధర్మం ప్రకారం ఇక్కడ పెట్టుకుంటామనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక చక్రం ఉంటది కాబట్టి. ఇక్కడ మీరు చూస్తే మనకి ఎక్కువ గుల్లలు అవన్నీ కూడా రావన్నమాట. ఎందుకనంటే అక్కడ ఆ చక్రం ఉంటదనమాట. అక్కడే దేవుడున్నాడు అని మనం నమ్ముతాం కాబట్టి. లాస్ట్‌దొచ్చేసేసి సహస్ర చక్రం అనమాట. ఈ చక్రం గురించయితే సినిమాలైతే చాలా సార్లయితే చెప్పారు. సో, మీకా సినిమా చూసినప్పుడే అర్థమై ఉండొచ్చు సహస్ర చక్రం అని. అదొచ్చేసేసి ఇక్కడ ఉంటదనమాట. ఇక్కడ. మనం చూస్తే చిన్న పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లలకి ఇక్కడ ఒక హోల్ లాగా ఉంటదనమాట. ఎందుకనంటే అప్పుడే దేవుడు ప్రాణం పంపించాడు అనైతే మనం నమ్ముతూ ఉంటాం. ఇక్కడ ఉంటదనమాట ఆ చక్రం అయితే వచ్చేసేసి. సో, ఏంటి అనంటే ఒక్కసారి వీటన్నిటిని గాని యాక్టివేట్ చేస్తే అంటే ఏంటి అనంటే ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క శక్తి ఉన్నట్లే ఈ మూడో కంటి చక్రానికి ఏంటి అనంటే మన జ్ఞానానికి సంబంధించి మనకి అంటే మన మూడో కంటి శక్తి మొత్తం అంటే ఇక్కడ ఉంటదనమాట. ఈ నాలుగోది వచ్చే సహస్ర చక్రానికి ఏంటి అనంటే మన సూపర్ న్యాచురల్ పవర్ అనమాట. అంటే మన చుట్టూ ఉండేటటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి పవరు. అంటే మన పరబ్రహ్మానికి సంబంధించిన పవరు. అన్ని పవరు ఈ సహస్ర చక్రం దగ్గరే ఉంటాయన్నమాట. అందుకనే ఇదొచ్చేసేసి పైకుంటదనమాట. ఎందుకనంటే మన మన బ్రహ్మాండానికి సైడ్ అన్నయితే ఉంటదనమాట. అందుకనే ఇది చాలా మెయిన్ అనైతే అంటూ ఉంటారనమాట. సో, ఈ చక్రాలన్నిటిని గాని యాక్టివేట్ చేస్తే అప్పుడేం జరుగుతుందనంటే పంచభూతాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి అన్నట్లయితే మీనింగ్ వస్తదనమాట. ఎందుకు పంచభూతాలు సపోర్ట్ చేస్తాయంటే ప్రతి ఒక్క చక్రాన్ని యాక్టివేట్ చేసినప్పుడు ఒక్కొక్క బెనిఫిట్ వచ్చినప్పుడు ఈ సహస్ర చక్రం వర్క్ చేస్తే ఈ సహస్ర చక్రం ఏంటి అనంటే మన మన పరబ్రహ్మానికి సంబంధించిందనమాట. అంటే మన పరబ్రహ్మం అంటే ఒక పెద్ద సోల్‌లో నుంచి మనం చిన్న చిన్న పార్టికల్స్‌గా విడిపోయి ఒక్కొక్క ప్రాణంగా అయితే ఉన్నాం గదా! సో, దానికి కనెక్షన్ అయితే ఏర్పడతదనమాట. అదే ప్రకృతి గదా! సో, ప్రకృతి పంచభూతాలన్నిటికి మనకు కనెక్షన్ అయితే వస్తదనమాట. మీరు చూస్తే మహాభారత, రామాయణాల్లో కూడా వాళ్ళు వాళ్ళ దగ్గరకేంటి అనంటే ఒక బాణం తీసుకొని వాళ్ళిలా బాణం పెట్టగానే వాళ్ళకేంటి అనంటే ఆ బాణానికి శక్తి ఎందుకొస్తది అనంటే వాళ్ళు ఒక్కొక్క చక్రాన్ని యూజ్ చేసి ఇక్కడుండే అంటే నోటి దగ్గరుండే చక్రాన్ని యూజ్ చేసి వాళ్ళు దాని మీదకి మంత్రాన్ని వేస్తారనమాట. అలాగే ఇక్కడుండే చక్రాన్ని యూజ్ చేసి అంటే ఇలా దగ్గరకి పెట్టుకుంటారు గదా! సో, ఇక్కడుండే చక్రాన్ని యూజ్ చేసి వాళ్ళ మూడో కంటి శక్తి వాళ్ళ పవర్ అన్ని దానికొస్తదనమాట. దాని తర్వాత ఇక్కడుండే శక్తి ఏంటి అనంటే సూపర్ న్యాచురల్ పవర్ ప్రకృతికి సంబంధించిన పవర్ అన్ని. అంటే ఇప్పుడు మీరు చూస్తే ఆగ్నేయాస్త్రం, దాని తర్వాత వరుణాస్త్రం వాటికి నీళ్లొస్తాయి. వాటికి ఈ ఫైరొస్తది. ఇవన్నీ ఏంటి పంచభూతాలన్నమాట. సో, అవన్నిటి యొక్క శక్తి దానికొసద్ది అన్నట్లయితే చెప్తూ ఉంటారు గదా! సో, ఇలాగే అన్నమాట. అందుకనే లాస్ట్‌లో ప్రభాస్ అన్న ఏం చేస్తాడు అనంటే తను ఎలా అంటే తన ఫీలింగ్స్ అన్నిటిని, తన ఎమోషన్స్ అన్నిటిని ప్రతి ఒక్క దాన్ని తను కంట్రోల్‌లో పెట్టుకుంటాడు గాబట్టి తనకేమవుతాయంటే అన్ని చక్రాలయితే యాక్టివేట్ అవుతాయన్నమాట. ఎప్పుడైతే తనకు అన్ని చక్రాలు యాక్టివేట్ అవుతాయో తనొక సూపర్ న్యాచురల్ పవర్‌గా అయితే మారిపోతాడన్నమాట. మనం సినిమాలో చూసుండొచ్చు. తనకొక అంతులేని శక్తి అయితే ఒక్కసారి వచ్చేస్తదనమాట. ఒక్క గుద్దుతోనే విలనైతే పడిపోతాడనమాట. సో, ఇవి మెయిన్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తే ఇలాంటి వాటిల్ని యూజ్ చేసే అప్పుడేం జరుగుతుందంటే మహాభారతంలో కూడా ఘటోత్కచుడు వేసే అన్ని ఇల్యూజన్స్ నుంచి మన కర్ణుడైతే బయటపడతాడనమాట. దాని తర్వాత చంపేస్తాడు. సో, ఒక్కసారి మీరు చూసుకోండి. ఒక సినిమాలో ఇన్ని డీటెయిల్స్ పెట్టారనమాట. అంటే అసలు ఈ స్క్రిప్ట్ మీద ఎలా వర్క్ చేశారో నాకైతే తెలీదు గానీ, నేను చదివిన ప్రతి ఒక్కటి నేనివన్నీ చదివానన్నమాట మహాభారతంలో, దాని తర్వాత చాలా సోర్సుల్లో. నేను చదివిన ప్రతి ఒక్కటి నా కళ్ళెదురుగ్గా కనిపిస్తుంటే, నేను అలా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయానన్నమాట.
అంత బాగా అయితే ఉంది సినిమా. సో మీకు ఈ కర్ణుడి రెఫరెన్స్ ఎలా వచ్చింది, అసలు ఆ ఇల్యూజన్స్ అన్ని కర్ణుడికి ఘటోత్కచుడికి మధ్య జరిగినాయి కదా, సో వాటన్నిటిని వాళ్ళు ఎలా చూపించారో మీరు ఒకసారి సినిమా అయితే చూడండి. లాస్ట్ లో తన చక్రాలన్నిటిని, శక్తి చక్రాలన్నిటిని యాక్టివేట్ చేసిన తర్వాత ప్రభాస్కి వచ్చేసేసి తన సూపర్ న్యాచురల్ పవర్ ఎలా వచ్చిందో కూడా మీకు చాలా ప్రాపర్గా అయితే ఆ సినిమాలో అయితే చూపించారనమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. మీకైతే ఇప్పటికి ఆ కంటెంట్, ఆ మెయిన్ థీమ్ ఎక్కడి నుంచి వచ్చిందని అయితే నేను అర్థమైందని అనుకుంటున్నాను. మన మహాభారతం నుంచే కర్ణుడు ఘటోత్కచుడి మధ్య జరిగిన యుద్ధం గురించి, మన శరీరంలో ఉండే చక్రాల గురించి, ఇదే మెయిన్ కాన్సెప్ట్ అనమాట. థ్యాంక్ యూ ఆల్. మీకు అర్థమైందని అనుకుంటున్నా. హోప్ యూ